జీవితంలో అంటే మనకంటూ శత్రువులు ఉంటారు ఈ లోకంలో. ఖచ్చితంగా మన జీవితంలో ఒకవేళ ఒక శత్రువు వచ్చి మన జీవితంలో మనం నాశనం చేయాలన్నా, మనం ఓడించాలని చూస్తే, నువ్వు నిజంగా దేవునికి నమ్మకమైన వ్యక్తి అయితే దేవాది దేవుడే ఆ శత్రువుని నాశనం చేయడానికి ఆయన ప్రణాళికలు చేస్తాడండి. కానీ నిజమైన శత్రువు ఎవరు తెలుసా? నీకు నువ్వే, నాకు నేనే శత్రువులుగా ఉంటున్నాం. ఏ రీతిగా అని చెప్తే అంటే మనలో అహం, కోపం, లస్ట్, పాపం అనేవి మనలో మరి బీజాలుగా ఉన్నప్పుడు, మరి అవి మనలో ఎదుగుతున్నప్పుడు మనమే శత్రువులు అయిపోతాం. వాటిని తీసేయడం మాత్రం దేవుని చిత్తం అంటే దేవుని చిత్తం అండి. కానీ దేవుని వల్ల కాని పని. బావును, మన చుట్టూ ఉన్న శత్రువులని నాశనం చేయడానికి ఆయన నిలబడతాడు. కానీ మనలో ఉన్న మనం ఏర్పాటు చేసుకున్న శత్రువుల్ని అంటే ఆయనకి ఇష్టం లేని ఆ శత్రువుల్ని అంటే ఆయాసకరమైన విషయాల్ని అన్నిటిని కూడా కేవలం మనం మాత్రమే తీసుకోగలము. కాబట్టి ఆయన మనకే ఆ ధన్యతని ఇచ్చి ఉన్నాడు. అందుకే ఫ్రీ వీల్ కూడా ఇచ్చి ఉన్నాడండి. ఆ ఫ్రీ వీల్ని ఎలా అంటే, దేవా నాకు ఇవి ఇష్టం లేదు, నేను వేరేస్తున్నాను, నేను తీసేస్తున్నాను అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుంటూ ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు విడుదలిస్తాడు.